హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రవి ఎంజే ఆయుర్వేద. కాన్స్టిపేషన్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. సో ఎందుకు వస్తుంది అంటే దానికి రీజన్స్ చాలా ఉంటాయి. మెయిన్గా ఫైబర్ ఇంటేక్ తక్కువ అవ్వడం వల్ల, వాటర్ ఇంటేక్ తగ్గడం వల్ల, ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, మనం నార్మల్గా వచ్చే అర్జ్ని సప్రెస్ చేసుకోవడం, ఏజ్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, పైల్స్, ఫిస్టులా లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి దానికి. సో ఏ రీజన్ అయినా కూడా ఫస్ట్ మనం అది తగ్గించడానికి డైజెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు అంటే చాలా వరకు ఫుడ్లో మనం చేంజెస్ చేసాము. సో డ్రై ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాము, అందువల్ల హార్ట్ స్టూల్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. నేను చెప్పిన డైజెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని. ఎందుకు అంటే హెవీ ఫుడ్స్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ డైజెషన్కి చాలా టైం పడుతుంది. దానివల్ల కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోండి, హెవీ ఫుడ్స్ తగ్గించి కంపల్సరీగా మీ తీసుకునే ఫుడ్స్లో నెయ్యిని ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. కొంచెం ఫ్లాక్ సీడ్స్ కానీ, పల్లి పొడి, కొబ్బరి పొడి, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకుంటే కొంచెం స్టూల్ అనేది సాఫ్ట్గా అవుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ అనేది తగ్గిపోతుంది. సో మీరు వచ్చిన తర్వాత కంటే రాకుండా ఉండడానికి ఏమేమి చేయాలో చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ని రాకుండానే చూసుకోవచ్చు. మనం కామన్గా డ్రై ఫ్రూట్స్ అనేవి నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తింటాం కదా. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే 10 to 15, 20 వరకైనా ఓకే, రైసిన్స్ని అంటే కిస్మిస్ని నీళ్ళలో నానబెట్టుకొని మార్నింగ్ సోక్ చేసుకొని నైట్ డిన్నర్ తర్వాత తినడానికి ట్రై చేయండి. మార్నింగ్ వరకు స్టూల్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి మీకు మోషన్ చాలా ఫ్రీగా అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది. సో మార్నింగ్ లేవగానే కంపల్సరీగా, నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా లేదు అని చెప్తున్నాను కదా, దానికోసం అని చెప్పి కొంచెం వామ్ వాటర్ తాగి ఒక 10 to 15 minutes అయినా వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. మోషన్ అనేది చాలా ఫ్రీగా అయిపోతుంది, మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా మాకు అవ్వట్లేదు క్లియర్గా అనుకుంటే కొన్ని రకాల మెడిసిన్స్, త్రిఫలా కానీ, సోనాముఖి కానీ, ఆముదం కానీ, ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి. అవి వాడాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే వాడుకోండి. ఇవి కాకుండా జనరల్గా యూజ్ చేసేవి మీరు సోంపులో కానీ, జీలకర్రలో కానీ, వాములో కానీ కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2-3 times కొంచెం కొంచెం తినడానికి ట్రై చేయండి. దాంతో కూడా డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతుంది. దాంతోపాటు తినే కంటే, అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు తినే కంటే ఒక 1/2 an hour ముందు కొంచెం అల్లం ముక్కలో సైంధవ లవణం యాడ్ చేసుకొని తిని చూడండి. మీకు టేస్ట్లెస్నెస్ ఉన్న, అంటే నోటికి రుచి లేకున్నా నోటికి రుచి వస్తుంది, డైజెషన్ అనేది కూడా ప్రాపర్గా అవుతుంది. ఆటోమేటిక్గా